Hey guys, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫస్ట్ మనం పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేద్దాం. మనకున్న 3 పోర్ట్ఫోలియోస్. దెన్ ఆఫ్టర్ ఈరోజు మార్కెట్‌లో ఏం న్యూస్ వచ్చినాయి, అవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి రేపు, అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీక్స్ ఈ న్యూసెస్ అన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ పోర్ట్ఫోలియో చూసినట్టయితే ఈరోజు మనం 0.68% లాస్ అయ్యాం. సో విచ్ ఇస్ లైక్ $300 లాస్ అయ్యాం మనం ఈ పోర్ట్ఫోలియోలో, విచ్ ఇస్ పబ్లిక్ పోర్ట్ఫోలియో. సో ఇది మా మెయిన్ పోర్ట్ఫోలియో ఉన్న పోర్ట్ఫోలియోస్‌లో. సో స్పెసిఫిక్‌గా చూసుకుంటే డౌన్ సైడ్ అంటూ ఏం జరగలేదు. కానీ ఏందంటే స్టాక్స్ వాల్యూ కొద్దిగా తగ్గినాయి అంతే. సో లాసెస్‌లోకి ఏం వెళ్ళలేదు. కానీ వన్ ఆఫ్ ద స్టాక్ నేను 16% లాస్ అయింది ఏందంటే స్పేస్ స్టాక్ విచ్ ఇస్ వర్జిన్ అట్లాంటిక్. సో ప్రెజెంట్ ఈ స్టాక్ ఇస్ స్పెక్యులేటివ్ స్టాక్ ఫర్ మీ. ఈ స్టాకు అప్ సైడ్ వెళ్తదని చెప్పి నేను జస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసి పెట్టాను. ఇట్స్ లైక్ ఓన్లీ 1% ఆఫ్ మై పోర్ట్‌ఫోలియో. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ అదర్ దాన్ దిస్ స్టాక్ వీ హ్యావెంట్ లూజ్ ఎనీ మనీ ఆన్ ఎనీ అదర్ స్టాక్స్. మిగిలిన స్టాక్స్ అన్ని ఏంటంటే కొద్దిగా డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళినాయి. ఎందుకంటే రేపు ఒక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తదా లేదా అనే న్యూస్, ప్లస్ అది కాక ఇంకా ఇంకో 2 అదర్ న్యూసెస్ ఉన్నాయి. సో ఆ న్యూసెస్ ఎఫెక్ట్ చేస్తున్నాయి స్టాక్స్‌ని. సో నెక్స్ట్ జనవరి దాకా మార్కెట్ ఇలానే ఉండబోతుంది. సో అంటిల్ జనవరి మిడ్‌కి గానీ, జనవరి ఎండింగ్ గానీ, సో ఎదర్ బబుల్ బర్స్ట్ అవుతదా లేదా నెక్స్ట్ నెక్స్ట్ 2026 అప్ ట్రెండ్‌కి వెళ్తదా, డౌన్ ట్రెండ్‌కి వెళ్తదా అని మనకు తెలుస్తది. అంటిల్ జనవరి సో మనకి మార్కెట్ మీద ఎటువంటి అవగాహన ఉండదు. సో ఏమన్నా బై చేయాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు వెయిట్. బట్ నేనైతే ప్రెజెంట్ కొన్ని స్టాక్స్ బై చేస్తున్నాను. ఎందుకంటే అవి డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. సో ఐయామ్ గోనా యాడ్ దెమ్. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఏ స్టాక్స్ కొనబోతున్నాను అనేది. సో ఇంకోటేంటంటే సోఫై మనీ వేస్ట్ చేస్తుంది. సో దీని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ రివ్యూ ఆఫ్ ద అదర్ 2 పోర్ట్‌ఫోలియోస్. సో ఇదొచ్చేసరికి ఫిడెలిటీ. ఇది నా రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియో. సో ఈ స్టాక్స్ నేను హోల్డ్ చేశాను ప్రెజెంట్. సో దీంట్లో మైక్రో స్ట్రాటజీ ఈరోజు 3% గెయిన్ అయింది. సో ఈ స్టాక్ నేను చాలా బుల్లిష్‌గా ఉన్నాను. సో ఈ స్టాక్ ఈజీగా ప్రెజెంట్ వచ్చేసరికి $188 ఉంది. సో నేను ఇది 250-280 బిట్ కాయిన్ కానీ 120Kకి వెళ్ళిందంటే ఈ స్టాక్ ఈజీగా 200-250కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా 10,000 బిట్ కాయిన్స్ బై చేశాడు ఈ సిఇఓ. సో ఇది 10,000 బిట్ కాయిన్స్ బై చేసినందుకు చేజ్ బ్యాంక్ వాడు ది ఈ మైక్రో స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. అట్ ద సేమ్ టైం చేజ్ బ్యాంక్ వాడు నెట్ఫ్లిక్స్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయాడు. సో ఎందుకని రీజన్స్ అయితే ఏం చెప్పలేదు. సో వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటున్నారంట. సో అందుకని చెప్పి అలానే ఈ స్టాక్స్ డౌన్ ట్రెండ్కి వెళ్తే అనేం లేదు. వాళ్ళు ఇంకొన్ని స్టాక్స్ ఎక్స్ట్రా స్టాక్స్ కొందాం అని చెప్పి ఈ స్టాక్స్ వెళ్ళేసి వేరే స్టాక్స్ కొంటున్నారు అంతే. సో ఎందుకు ఈ స్టాక్స్ అప్ ట్రెండ్కి వెళ్ళవా, సో అతను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అప్ ట్రెండ్కి వెళ్ళవా అంటే ప్రజెంట్ బిట్ కాయిన్ మీద చాలా స్పెక్యులేటివ్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే స్టేబుల్ కాయిన్స్ వచ్చినాయి రీసెంట్గా మార్కెట్లోకి, విచ్ ఇస్ సర్టీ కాయిన్. సో అవన్నీ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి బిట్ కాయిన్స్ని. సో చాలా మంది స్టేబుల్ కాయిన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఈ క్రిప్టో కరెన్సీ కానీ, లేదా ఈ బిట్ కాయిన్ కానీ, లేదంటే ఇథీరియం కానీ, సొలనా కానీ, ఈ కాయిన్స్ ప్రిఫర్ చేయకుండా స్టేబుల్ కాయిన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అవి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో అందుకని చెప్పేసి బిట్ కాయిన్ ప్రైస్ అది కాక స్టేబుల్ గా ఉంది ప్రెసెంట్. అలా డౌన్ ట్రెండ్ వెళ్ళట్లేదు, అలా అప్ ట్రెండ్ వెళ్ళట్లేదు, జస్ట్ హ్యాంగింగ్ దేర్. సో అందుకని చెప్పి సో ఎగ్జిట్ అయ్యారని చెప్పి అనుకుంటున్నారు. కొన్ని రీజన్స్ ఉన్నాయి. బట్ అదర్ దన్ దట్ మనకి ఏం తెలియదు ఇంకా క్లారిటీగా. సో సెకండ్ వచ్చరికి కావా, ఊబర్, ఇవి ఊబర్ వచ్చరికి ఆల్మోస్ట్ 3% లాస్ అయింది, 3 to 4% లాస్ అయింది. సో నేను 10% నా పోర్ట్ఫోలియోలో ఉంది ఊబర్ వచ్చేసరికి. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను ఊబర్ని $60కి ఎంట్రీ అయ్యాను. సో ఇది సెకండ్ పోర్ట్ఫోలియోలో ఊబర్ ఎంట్రీ, ఊబర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 20-30% రిటర్న్ ఉంది. సో ఈ పోర్ట్ఫోలియోలో కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఎందుకంటే ఊబర్ నెక్స్ట్ 5 years హ్యూజ్ మార్కెట్ ఉంది ఊబర్కి, హ్యూజ్ గ్రోత్ ఉంది ఊబర్కి. సో నెక్స్ట్ 5 years హోల్డ్ చేయబోతున్నాను నేను ఊబర్ని. సో అందుకని నేను నా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకుంటూ పోతున్నాను. అండ్ మెటా ఆల్సో హ్యూజ్ అప్సైడ్ ఉంది. సో మెటా ఏంటంటే ప్రజెంట్ 656 ఉంది. నేను పడిద్దని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఏ బబుల్ బస్ట్ అయితే పడిద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ నేను కానీ ఇన్వెస్ట్ చేశాను. బట్ స్టిల్ ఏమో ఇంకా 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 కొద్దిగా యాడ్ చేస్తాను. ఇంకొక $3,000 to $4,000 యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 15%ని నా పోర్ట్ఫోలియోలో ఉండేలాగా యాడ్ చేస్తాను. ఇది 20%, 27% ఉంది ఈ పోర్ట్ఫోలియోలో. కానీ ఈ పోర్ట్ఫోలియోలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5% ఎంతో ఉంది. ఇక్కడ చూసారంటే 20% రిటర్న్ వచ్చింది. సో ఊబర్ వాల్యూ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మీ. నేను ఊబర్ని ఫస్ట్
ఫస్ట్ షేర్ వచ్చేసరికి నేను బై చేసిన ఊబర్ వచ్చేసరికి నవం నవంబర్ 10th బై చేసి. సో నేను వచ్చేసరికి డిసెంబర్ 2024 బై చేశాను $62కి. సో ప్రజెంట్ అది 89 ఉంది. సో ఇది పడినా పెద్ద ప్రాబ్లం లేదు మనకి, ఎందుకంటే లాంగ్ టర్మ్ చూస్తున్నాం కాబట్టి, షార్ట్ టర్మ్ కాకుండా. పడింది అనుకోని ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది మన పోర్ట్ఫోలియో. ఇండియన్ పోర్ట్ఫోలియో వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 2% లాస్ అయింది. ఇది 1 వీక్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఇది ఆల్మోస్ట్ 5200 అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 4900 పడిపోయింది. మళ్ళా 4936. సో పెద్ద ఎడిషన్ ఏం అవ్వలేదు, బట్ స్టిల్ ఇంకా నెగిటివ్లోనే ఉంది ఈ పోర్ట్ఫోలియో. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ మనకి 150% రిటర్న్ ఇచ్చింది. సో దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఈ టారిఫ్స్ వల్ల, ప్లస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు డైవర్సిఫై చేసుకుందాం అనుకోవట్లేదు. సో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు మనకి ఇండియన్ మార్కెట్ పికప్ అవుతుంది. అంటే మన దగ్గర రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా బై చేస్తున్నారు, కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ సరిపోరు. సో వీ నీడ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ టు. సో ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే లైక్ నాట్ మీ, లైక్ బిగ్ కంపెనీస్ లైక్ బ్లాక్ రాక్, లైక్ వ్యాన్ గార్డ్. ఈ కంపెనీస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మార్కెట్ పికప్ అవుతుంది బాగా. సో ఈ బిగ్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఇన్వెస్ట్ చేసేదాకా మార్కెట్ ఇలా స్పెక్యులేటివ్ గా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది తప్ప, సో పెద్ద మూమెంట్ ఏమి ఉండదు. సో కానీ హ్యూజ్ అప్సైడ్ వాల్యూ ఉంది ఇండియన్ మార్కెట్కి. సో అది అది మాత్రం పక్కా చెప్తా. బట్ మీరు కానీ నెక్స్ట్ 10 years హోల్డ్ చేసుకుందాం అనుకుంటే, సో డైవర్సిఫై చేసుకోండి మీ పోర్ట్ఫోలియోని కూడా ఇండియాలో. బట్ నేనైతే చేసుకున్నాను నా పోర్ట్ఫోలియో డైవర్సిఫై. ఇది ఈ ప్రెసెంట్ ఈ పోర్ట్ఫోలియో నేను కదిలించలేను, ఎందుకంటే డ్యూ టు సమ్ పేపర్ వర్క్ నేను ఇంకో పోర్ట్ఫోలియో ఓపెన్ చేస్తున్నాను ఇండియాలో. సో ఆ పోర్ట్ఫోలియో యూస్ చేసుకొని ఏదైనా స్టాక్స్, ఈ స్టాక్ పక్కా ఒక 300 to 400% గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఫండమెంటల్స్ బాగున్నాయి అనుకుంటే కొంటాను, లేదంటే లేదు. ఎందుకంటే రూపీ డాలర్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. సో ఎక్కడే మనకి ఈజీగా 6 to 7% లాస్ అవుతుంది. ఒకవేళ కానీ ఇండియన్ మార్కెట్లో రిటర్న్స్ ఏం రాలేదనుకోండి, సో జస్ట్ ఈ కన్వర్జన్ రేట్లోనే నా ఐఎమ్ గోనా లూజ్ లాట్ ఆఫ్ మనీ. సో అందుకని చెప్పి నేను ప్రజెంట్ ఏం మనీ యాడ్ చేయట్లేదు. కానీ నేను వేరే అసెట్స్లో ఇన్వెస్ట్ చేశాను ఇండియాలో ఇన్స్టెడ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. నా మనీని ఇన్వెస్ట్ చేయకుండా మనీ బారో చేసుకొని ఇన్వెస్ట్ చేశాను, విచ్ ఇస్ లైక్ ఇంటూ రియల్ ఎస్టేట్, సంథింగ్ లైక్ దట్. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను నేను. సో ఐఎమ్ ఓకే విత్ దట్. ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీ మోర్ ఇంటూ ఇండియన్ మార్కెట్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద యూఎస్ మార్కెట్ రైట్ నౌ. యాజ్ లాంగ్ ఎస్ ఐఎమ్ ఇన్ యూఎస్, ఐఎమ్ గోన్ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్, నాట్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో అది ఈ 3 పోర్ట్ఫోలియోస్. లెట్స్ టాక్ అబౌట్ వాట్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్ టుడే. సో ఈరోజు మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి ఇండియాలో ఆల్మోస్ట్ $17.5 billion ఇన్వెస్ట్ చేస్తుంది, కానీ ఏ స్టేట్కి వెళ్తుందని ఇంకా క్లారిటీ రాలా. Hopefully it will go to Andhra. So I'm hoping for that. So I'm Andhra Pradesh guy. So I'm hoping it will go to Andhra. I'm also hoping it will go to Telangana. So I wish we both state get benefit from this investment. So 17 billion guys. It's a huge number. So it's not a huge number in United States, but it's a huge number in India. So US లో ఆల్మోస్ట్ 20 to 25 trillion ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. దాంట్లో $13 trillion కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. $13 trillion ఇన్వెస్ట్మెంట్స్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో యూఎస్ $13 trillion అట్రాక్ట్ చేసింది, కానీ ఇండియా నాట్ ఈవెన్ $1 trillion కూడా అట్రాక్ట్ చేయలేకపోతుంది ఇంకా. సో వీఆర్ స్టిల్ ఇన్ లైక్ 150 billion to 200 billion ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసాం మనం ఇప్పుడు దాకా, సో ఫార్ అన్ని స్టేట్స్ కంబైన్ చేసుకుంటే. కానీ మనం $1 trillion ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి ఇండియాలో. అప్పుడే మన ఇండియాలో తొందరగా గ్రో అవుతుంది, అప్పుడు ఇండియన్ మార్కెట్స్ పికప్ అవుతూ ఉంటాయి. సో ఈ 17.5 billion ఇస్ ఎ బిగ్ డీల్ ఇన్ ఇండియా, బట్ నాట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ఇట్స్ లైక్ ఎ పీనట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ కంపేర్ టు ఇండియా. సో ఇది చాలా పీనట్స్, ఎందుకంటే గూగుల్ $10 billion ఆల్మోస్ట్ అట్లాంటాలో ఒక డేటా సెంటర్స్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది. సో మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ దే ఇన్వెస్ట్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మోర్ దాన్ $20 to 30 billion in Virginia. And also they invested money into North Carolina, South Carolina. So these money, whatever they're investing in India, compared with US, it's a peanuts. That's why. So ఇదొక బిగ్ డీల్ ఇండియన్ మార్కెట్లో. సో ద నెక్స్ట్ వచ్చేసరికి టుమారో ఫెడ్ ఈస్ గోయింగ్ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ నాట్ అనేది మనకు తెలిసింది. ఇది కానీ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కట్ చేసింది అనుకోండి, ఎక్కడ కట్ చేసేది అని చెప్తుంటే 3.5 నుంచి 3.75 దాకా కట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఇది కానీ కట్ చేసిందంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్
హ్యూజ్‌గా బూమ్ అవుతాయి. ఎందుకు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలంటే, కట్ చేసినంటే దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారంటే, ఆల్ బిగ్ ప్లేయర్స్ విల్ గెట్ బెనిఫిట్. వాళ్ళు మనీ బారో చేసుకుంటారు బ్యాంక్స్ దగ్గర నుంచి. మనీ బారో చేసుకొని, ఆ మనీ యూజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు? ఏ స్టాక్‌లో వచ్చేసారు ఇప్పుడు 'మాగ్నిఫిసెంట్ సెవెన్' స్టాక్స్ ఉన్నాయి. వాళ్ళంతా డేటా సెంటర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ బారోయింగ్ యూజ్ చేసుకొని. ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్‌కి మనీ దొరుకుతున్నాయి. తీసుకొని వాటిని తీసుకొని డేటా సెంటర్స్ క్రియేట్ చేస్తారు. సో, వాళ్ళు బెనిఫిట్ అవుతారు. రియల్ ఎస్టేట్ స్టాక్ వచ్చేసరికి వాళ్ళు ఆ మనీని బారో చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ బిల్డ్ చేస్తారు. ఆ ప్రాపర్టీస్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళకి క్యాష్ ఫ్లో జరుగుతది. సో, వాళ్ళు అలా బెనిఫిట్ అవుతారు. అలాగే ఇప్పుడు ఆహ్, ఆహ్, గ్యాస్ గ్యాస్ స్టాక్స్ ఉన్నాయనుకోండి. గ్యాస్ వాళ్ళు మనీ బారో చేసుకుంటారు. కొత్త పైప్‌లైన్స్ క్రియేట్ చేయడం గానీ, లేదంటే కొత్త ఆహ్, పెట్రోల్ పంపింగ్ స్టేషన్స్ ఓపెన్ చేయడం గానీ, ఏదో ఒకటి. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఉందనుకోండి. వాళ్ళు కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు. సో, ఎవ్రి విల్ గెట్ బెనిఫిట్. నాట్ రిటైల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ. బట్ వి ఆల్సో గెట్ బెనిఫిట్. నువ్వు కార్ లోన్ తీసుకోవాలనుకుంటే లోన్స్ చీప్ అవుతాయి. మీరు హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా చీప్ అవుతాయి. సో, అవన్నీ కూడా చీప్ అవుతాయి. మనం కూడా బెనిఫిట్ అవుతాం. కానీ మోర్ బెనిఫిట్ పీపుల్ ఎవరన్నా ఉన్నారంటే ఈ హ్యూజ్ ప్లేయర్స్ లైక్ 'మాగ్నిఫిసెంట్ సెవెన్' కానీ, రియల్ ఎస్టేట్ స్టాక్ కానీ వీళ్ళందరూ హ్యూజ్‌గా బెనిఫిట్ అవుతారు. సో, అందుకే ప్రెజెంట్ మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళట్లేదు, డౌన్ సైడ్ ఎళ్ళట్లేదు. ఇట్స్ లైక్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తుంది. సో, ఒకరోజు పైకెళ్తుంది, ఒకరోజు కిందకెళ్తుంది. నెక్స్ట్ 3 మంత్స్ మార్కెట్ ఇలానే ఉండబోతుంది. అలానే పైకెళ్ళదు, అలానే కిందకెళ్ళదు. సో, డోంట్ వర్రీ. ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియో గాని లాసెస్‌లో ఉంది అంటే భయపడకండి. డోంట్ సెల్ ఎనీథింగ్. కుదిరితే కొనుక్కోండి ఇంకా. మీకేదైనా నష్టం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'మాగ్నిఫిసెంట్ సెవెన్‌లో' మెటా స్టాక్‌ని కొనుక్కోవచ్చు. నేను మెటా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. గూగుల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ గూగుల్ ఆల్రెడీ అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ $4 ట్రిలియన్ రీచ్ అయిపోయింది. సో, ఇఫ్ యూర్ ఎర్లీ ఇన్వెస్టర్స్ లైక్ లాస్ట్ ఇయర్ గాని ఇన్వెస్ట్ చేస్తుంటే యూ ఆర్ ద యూ కంగ్రాట్స్ టు యూ. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అనుకుంటే వెయిట్ చేయమని చెప్తాను. ఇప్పుడు కొనొద్దని చెప్తాను నేనైతే. దిస్ ఇస్ నాట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ గైస్. సో, నేనేమనుకుంటున్నానో చెప్తున్నాను. నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను చెప్పానని చెప్పి ఎళ్లి కొనకండి. సో, అలా కాదు ఇది వర్క్ అయ్యేది. ఎందుకంటే మీ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? మీరు ఎంత వరకు రిస్క్ తీసుకోవాలో అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఒకళ్ళు చెప్తే దాన్ని వాడెవడో చెప్పాడు, స్టాక్ చెప్పాడు, నేను కొన్నాను, మనీ వచ్చినియి. అలా అని చెప్పి అన్ని స్టాక్‌లో పెట్టాననుకోండి వాడి రిస్క్ ఫ్యాక్టర్ వేరు. మీ రిస్క్ ఫ్యాక్టర్ వేరు. ఇప్పుడు నేను స్టాక్ కొన్నాను. స్పేస్ స్టాక్ అని చెప్పి. అది బ్యాలెన్స్ షీట్ వర్స్ట్ బ్యాలెన్స్ షీట్ అది. సో, అది మనీ మేక్ చేసే స్టాకా అంటే మనీ మేక్ చేసే స్టాకే. కానీ అదేంటంటే మార్కెట్ మూవ్‌మెంట్ బట్టి ఇట్స్ లైక్ ఎ మీమ్ స్టాక్. సో, అది మీమ్స్‌లో ఫేమస్ కాలేదు. బట్ నేను ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు గాని ఏదన్నా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ చేయబోతున్నారు వితిన్ 1-2 మంత్స్‌లో అనుకుని న్యూస్ వచ్చిందనుకో ఆటోమేటిక్‌గా ఆ స్టాక్ ఈజీగా ఒక 300-400% పెరిగిద్ది. సో, అందుకని ఇన్వెస్ట్ చేశా. ప్రెజెంట్ నేను ఆల్రెడీ 20% ప్రాఫిట్‌లోనే ఉన్నాను ఆ స్టాక్స్‌లో. సో, అందుకని చెప్పి నేను పెద్ద టెన్షన్ పడట్లేదు ఆ స్టాక్ గురించి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడున్నావు స్పేస్ స్టాక్? ఇక్కడ ఉంది. స్పేస్ స్టాక్ ఈరోజు 16% గెయిన్ అయింది. బట్ ఓవరాల్‌గా నేను 20% గెయిన్ అయ్యాను. పెద్ద ఇన్వెస్ట్ ఏం చేయలేదు దీంట్లో. ఒక $500 ఇన్వెస్ట్ చేశాను. సో, నేను 20% ప్రాఫిట్‌లో ఉన్నాను. సో, ఐయామ్ నాట్ గోనా వరీ అబౌట్ థిస్. సో, ఇవి స్పెక్యులేటివ్ స్టాక్ అంటారు. సో, వాటిలో జస్ట్ లెస్ దాన్ 1% ఆఫ్ మై పోర్ట్‌ఫోలియోని ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను. సో, ఈ న్యూస్ రేపు రాంగాల్నే దాన్ని బట్టి మార్కెట్ ఎటు మూవ్ అయిద్ది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదంటే క్యాష్ హోల్డ్ చేసుకోవడం బెటరా అనేది తెలిసిద్ది. సో, రేపు వీడియోలో క్లారిటీగా చెప్తాను ఇంకా. సో, దీనివల్ల మనం మార్కెట్‌ని ఎలా చూడబోతున్నాం అనేది. సో, అంటిల్ టుమారో ఐ డోంట్ హావ్ ఎనీ న్యూస్ ఫర్ యూ గైస్. నెక్స్ట్ వచ్చేసరికి వాల్మార్ట్ సీఈఓ క్విట్ అయ్యాడు. సో, ఈ వాంట్ టు రిటైర్ అండ్ దెర్ ఇస్ ఎ న్యూ సీఈఓ హీస్ గోయింగ్ టు జాయిన్ వాల్మార్ట్. హీస్ ఆల్రెడీ బీన్ వర్కింగ్ ఇన్ వాల్మార్ట్ మోర్ దాన్ లైక్ 20 years. సో, అతను ఇది వాల్మార్ట్ వచ్చేసరికి న్యూస్. సో, వాల్మార్ట్ ఇప్పుడు బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా అంటే ప్రెసెంట్ అది $800 బిలియన్ మార్కెట్ క్యాప్ లో ఉంది. సో, ఇప్పుడు ఈ సెక్టర్ బిజినెస్ లో చూసుకుంటే వాల్మార్ట్, టార్గెట్, కాస్ట్కో ఇవన్నీ మెయిన్ బిజినెసెస్. ఫస్ట్ వచ్చేసరికి వాల్మార్ట్ ఉంది, సెకండ్ వచ్చేసరికి కాస్ట్కో ఉంది, అంటే అమెజాన్ కూడా ఉంది. కానీ అమెజాన్ కోర్ బిజినెస్ మోస్ట్లీ ఏడబ్ల్యూఎస్ నుంచి మనీ వస్తున్నాయి ఈ కామర్స్ కంటే. అలా అని చెప్పి ఈ కామర్స్ నుంచి రావట్లంటే వస్తున్నాయి. బట్ ఏంటంటే వాల్మార్ట్ హ్యావ్ స్టోర్స్, అమెజాన్ హ్యావ్ హోల్ ఫుడ్స్. సో, హోల్ ఫుడ్స్ అనేసరికి వాళ్ళు రిచ్ పీపుల్ అట్రాక్ట్ చేస్తారు. వాల్మార్ట్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, అట్ ద సేమ్ టైం రిచ్ పీపుల్ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. సో, వాల్మార్ట్ రీసెంట్ గా ఒక సర్వీస్ యాడ్ చేసింది. ఏంటంటే వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ ఫ్రిడ్జ్ ని ఫిల్ చేస్తారు. మీరు ఏ అయితే గ్రోసరీస్ ఆర్డర్ చేస్తారో బిగ్ అండ్ ప్లస్ మెంబర్షిప్ ఉంటే వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఫ్రిడ్జ్ లో ఫిల్ చేసేసి వెళ్ళిపోతారు. సో, చాలా రిచ్ పీపుల్ ఏంటంటే దీన్ని లైక్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నేనున్నాను. మేకింగ్ మోర్ దెన్ 200K అనుకోండి.
సో, నేను కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ పెట్టేసాను. నేను ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ చెప్పాననుకోండి అదే ఆర్డర్ పెట్టేస్తుంది లిటరల్లీ ఇప్పుడు. సో, చాట్‌జీపీటీని వాల్మార్ట్ యాప్ కనెక్ట్ చేశానంటే, నేను చాట్‌జీపీటీతోటి మాట్లాడుతూ సో, నేను ఈ వీక్ డైటింగ్ చేయాలనుకుంటున్నాను. నాకు డైటింగ్ తగ్గట్టు మెనూ క్రియేట్ చెయ్యి. ఈ వీక్ మొత్తానికి అని చెప్పాననుకోండి. ఏమేం కావాలో మొత్తం వాల్మార్ట్ నుంచి ఆర్డర్ పెట్టేసి అంటే మొత్తం ఆర్డర్ పెట్టేస్తుంది లిటరల్లీ. సో, వాల్మార్ట్ ఇంటిగ్రేట్ చేసుకుంది చాట్‌జీపీటీతో. సో, దే ఆర్ మేకింగ్ మనీ, హ్యూజ్ మనీ. సో, వాల్మార్ట్ I feel like Walmart will be 1.5 trillion within next 3 to 5 years. సో ప్రజెంట్ ఆ స్టాక్ వచ్చేసరికి $112 to $15 లో ఉంది. అది లాస్ట్ 3 months నుంచి ఫ్లక్చుయేట్ అవుతుంది. లాస్ట్ 2 weeks నుంచి కొద్దిగా ఒక 5 to 10% గెయిన్ అయింది. సో నేనైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను వాల్మార్ట్‌ని. యాస్ లాంగ్ యాస్ స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలం నేను యాస్ లాంగ్ యాస్ ఐయామ్ లీవ్ ఐయామ్ గోనా కీప్ మై వాల్మార్ట్ స్టాక్ ఇన్ మై పోర్ట్‌ఫోలియో. విచ్ ఈస్ సేఫ్ స్టాక్ అండ్ ఈవెన్ మార్కెట్ వాలటాలిటీ ఉన్నా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా మనీ ఒక 15% ఆఫ్ మై పోర్ట్‌ఫోలియో మనీ ఈస్ ఇన్ వాల్మార్ట్. సో ఐయామ్ వెరీ సేఫ్ ఆన్ దట్. సో దిస్ ఇస్ ద న్యూస్ అబౌట్ వాల్మార్ట్. So he's stepping down, and this guy is a really a great guy. He got like 350% return. At the 2014 లో జాయిన్ అయ్యాడు, 2025 లో ఎగ్జిట్ అయ్యాడు. విత్ ఇన్ దిస్ పీరియడ్ హీ గాట్ లైక్ 350 to 400% రిటర్న్. సో 400% రిటర్న్ విత్ ఓవర్ ఒక డెకేడ్. సో విచ్ ఇస్ రియలీ గ్రేట్, రైట్? సో అండ్ ఇట్స్ సేఫ్ స్టాక్. ఎవ్రీబడి నో వాల్మార్ట్ ఇస్ సేఫ్ స్టాక్. సో సేఫ్ స్టాక్ లో 400% వచ్చిందంటే ఇట్స్ హ్యూజ్. సో అది. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టుడే గైస్. సో మీరేమైనా స్టాక్స్ కొనాలా బై చేయాలనుకుంటున్నారు అనుకుంటే వాడి గురించి ఏమైనా రివ్యూ చేయమంటే పింక్ చేయండి కామెంట్స్లో. నేను రివ్యూ చేసి క్రాస్ చెక్ చేసి చెప్తాను అది బయ్యా సెల్లింగ్ అని చెప్పేసి. ఐ హ్యావ్ మై ఓన్ ట్రాకర్. సో ఈ ట్రాకర్ యూస్ చేసి నేను ఎప్పుడు మా ప్రైస్ ఫ్లక్చువేట్ ఎలా అవుతుంది ఏంది అనుకుంటున్నాను తెలుసుకుంటాను. సో 1 year నెక్స్ట్ 1 year ప్రైస్ ఎలా ఉండబోతుంది ఏం లేదు అనుకుంటే ప్రజెంట్ $221 ఉంది. 241 దాకా వెళ్ళే అవకాశం ఉంది నెక్స్ట్ ఈ 1 year పీరియడ్లో. ఈ రోజు నుంచి నెక్స్ట్ ఈ 2026 1 year దాకా. సో దాని తర్వాత వచ్చేసరికి నైకీ స్టాక్ చూద్దాం. నైకీ స్టాక్ కూడా సేమ్ అంతే 63 ఉంది, 96కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 30% to 40% అప్సైడ్ వాల్యూ ఉంది నైకీకి. సో అందుకే నేను నైకీ హోల్డ్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి సిఆర్ఎం స్టాక్ వచ్చేసరికి సిఆర్ఎం స్టాక్ వచ్చేసరికి ప్రెసెంట్ $261 ఉంది, 355కి వెళ్తుంది. సో దెర్ ఇస్ $100 అప్సైడ్ వాల్యూ. These are expectations, not exactly is going to happen. So based on historical data, how the stock performance, ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ ప్రైస్ చూపిస్తుంది మనకి. సో మ్యాటర్ ఏంటంటే సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ మోర్. నేను నైకీ కొందాం అనుకుంటున్నాను, సేల్స్ ఫోర్స్ కొందాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో బయింగ్ థింక్ టు బై కావా ఆల్సో హ్యూజ్ అప్సైడ్. ఎందుకంటే $130కి వెళ్ళే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా. ప్రజెంట్ $52 ఉంది, $130కి వెళ్ళే అవకాశం ఉంది కావా. సో అందుకే నేను కావా బై చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 20% కొన్నట్టున్నాను కావా నా పోర్ట్ఫోలియోలో. కావా నేను నా రిటైర్మెంట్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేశాను కావాని. సో ఆల్మోస్ట్ 17% యాడ్ చేశాను. సో ఇట్స్ లెస్ దాన్ $2,000. సో ఐమ్ గోనా యాడ్ మోర్. సో ఈ పోర్ట్ఫోలియోకి నేను ఎవ్రీ వీక్ యాడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రెసెంట్ ట్యాక్స్ ఫైలింగ్ వస్తుంది మనకి ఫిబ్రవరిలో. సో వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. సో ఇయర్లీ లిమిట్ వచ్చేసరికి $7,000 ఉంటుంది. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని తీసుకోవడం కోసం దీనిలో మనీ యాడ్ చేస్తున్నాను ప్రజెంట్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ టుడే గైస్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ లెంతీ వీడియో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ టు bring in comments. I'm gonna reach out to you tomorrow. Have a good night. Bye.